పోతారు అనే కడుపు మంటతో చేస్తున్నట్టు విమర్శలు ఇవి. ఇక్కడ ఒకటి రెండు డౌట్స్. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3,68,00,000 పాపులేషన్ ఉంది 2014లో. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 4 కోట్ల పాపులేషన్ కావాలి, కానీ మీ లెక్కలో 3.54 కోట్లు మాత్రమే వచ్చింది. కావాలని రూల్ ఏం లేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతా ఉంది. ఇలా ఈ దేశం యొక్క ఫెర్టిలిటీ రేట్ 2% ఉంటే మనది 1.33% ఉంది. జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది వాస్తవము. ఇది అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఇది పెరుగుతే తరుగుతుంది. కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తరుగుతుంది. పెరుగుదల చాలా తక్కువ ఉంది. ఏషియాలో ఎక్కువ ఉంటుంది, అందులో మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది. ఇవన్నీ లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు కదా. అంటే తెలంగాణకు వలస వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు కదా, బీహార్ అయినా వలస వచ్చిన వాళ్ళకి లెక్క ఉండదు దీంట్లో. ఆధార్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆధార్ ని కూడా మనం పరిగణలోకి తీసుకెళ్లేము. చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆధార్ పొంది ఉన్నారు. అవన్నీ లెక్క పెడితే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది. బట్ నిజమైన తెలంగాణ వాదులు ఇంట్లో ఉండి వారు ఇక్కడి నివాసం వారు ఇచ్చిన ఆధారాలతోనే కదా ఈ లెక్క వచ్చింది. ఈ లెక్కను తప్పని వాళ్ళు చేయలేకపోయినారు. చేయలేని వాళ్ళు ఇది లెక్కను తప్పనకుండా ఏమంటారు? ప్రజల్లో వారికి ఫేస్ ముఖం ఉండాలి కాబట్టి తప్పంటారు. తప్పంటే మేము చెల్లిపోద్దని. ఓసీల సంఖ్య పెరిగింది అని వాళ్ళు అంటారు. 13% కేసీఆర్ సర్వేలో 11%. సకుల కుటుంబ సర్వేలో వాళ్ళు చూపించిన ఓసీల సంఖ్య 21%. మేము చూపించిన సంఖ్య 16%. కేటీఆర్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఏమంటారంటే 21% ఓసీల్లో 10% ముస్లిం మేము ఓసీల కింద కన్సిడర్ చేశాం. అసలు ఓసీల పర్సెంటేజ్ 11%. ఇక్కడ బీసీల సంఖ్య తగ్గింది. బీసీలను ఎక్కడ చూపించారు? ఏ కోటలు చూపించినారు? వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 51% ముస్లిం చూపించినారు కదా, దాంట్లో బీసీ ముస్లిం ఎంతమంది ఉన్నారు? అదేమని చెప్పగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు 10% అంటున్నారు వాళ్ళు. లేదా బీసీల ముస్లిం బీసీలు ఎంత శాతము, 51 ఎంత శాతం ఉన్నారు? అది క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే రాజశేఖర రెడ్డి చేసిన సర్వే, రాజశేఖర రెడ్డి చేసిన వాళ్ళని కలపలేదు, అంతకుముందు బీసీలో ఉన్న వాళ్ళని మాత్రమే కలిపారు. ఇవన్నీ తప్పు తడగా తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదండి. ఇవాళ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు బీసీల విషయంలో ఒక ఛాంపియన్. వారి ఆశయం కోసం పరిపూర్ణంగా శాస్త్రబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్వే చేసింది. ఇది పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ సర్వే. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది పోయి ముఖం తెలతలేదు కాబట్టి బీసీల్లో దీన్ని తప్పుడు తడక అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇవాళ ఫిబ్రవరి 22. మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల అంశం ఢిల్లీ పరిధిలో ఉంటది. ఢిల్లీ ఈ అంశాన్ని పరిశీలిస్తా ఉంది. అంటే బట్ మరి మీరు ఇక్కడ నోటీస్ ఇచ్చారు కదా, క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇక్కడే ఇస్తాం. అంతిమ నిర్ణయం ఢిల్లీలో జరుగుతుంది. ఆ నోటీస్ లో మెన్షన్ చేసాం ఇది ఢిల్లీకి తెలియజేశామని. ఢిల్లీ తదుపరి చర్యలు తీసుకుంటదని. ఓకే. థ్యాంక్ యూ. సో ఒకటి ఇంకొక ఇంపార్టెంట్